మహంతి కేర్ ఆఫ్ ఐఐఎఫ్ఎస్సి 2014లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ అనే ఇన్స్టిట్యూట్ ని స్థాపించి రియల్ టైం ప్రాక్టికల్స్ ని అందిస్తూ ఫైర్ డిపార్ట్మెంట్ లో వేలాది మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళుతూ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న శ్రీను మహంతితో ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు ఐఐఎఫ్సి ఫౌండర్ మరియు సిఇఓ శ్రీను మహంతి గారు ఉన్నారు. శ్రీను మహంతి గారితో మాట్లాడదాం. నమస్తే శ్రీను గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. ముందుగా పిలిచిన వెంటనే మా ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సో శ్రీను మహంతి ప్రస్తుతం ఈ పేరు ఐఐఎఫ్సి ఫౌండర్గా, సిఇఓగా, ఎంతోమందికి ట్రైనర్గా, సో ఈ పేరు బాగా ఫేమస్ అయింది. సో ఏంటి సార్ పూర్తిగా ఐఐఎఫ్సి అబ్రివేషన్ ఒకసారి చెప్పండి. మైసెల్ఫ్ శ్రీను మహంతి. ఐఎమ్ ద డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఐఐఎఫ్ఎస్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్. సో నేను 2014లో ఈ ఆర్గనైజేషన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కోర్సెస్తో పాటు ఇండస్ట్రీస్కి కావాల్సిన సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేస్తాం. ఎస్పెషల్లీ మా ఆర్గనైజేషన్ ఏంటి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 18+ లైక్ అప్ టు రిటైర్మెంట్ ఏజ్ వరకు డిఫరెంట్ కోర్సెస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం. రిటైర్మెంట్ ఏజ్? ఎస్ అండి. ఓకే. అంతేకాకుండా ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆడిట్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ సర్వీసెస్, ఈవెన్ దో ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ రిలేటెడ్ ఆఫీసర్స్ కానీ మన దగ్గర కోర్సెస్ ఉన్న స్టూడెంట్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇండస్ట్రీస్కి. సో మెయిన్లీ మీ కాన్సన్ట్రేషన్, మీ కాన్సెప్ట్ అంతా కూడా సేఫ్టీ గురించి. అవునండి. ఎన్విరాన్మెంట్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, హెల్త్, ఎన్విరాన్మెంటల్ అండ్ ఫైర్. సో ఒక్కొక్క అంశం గురించి మాట్లాడదాం సార్ క్రిస్పీగా. సో ఫైర్ సేఫ్టీ అంటే ఫైర్ ఇంజిన్స్ ఎక్కడన్నా ఒక ఫైర్ జరిగితే, ఇన్సిడెంట్ జరిగితే ఫైర్ ఇంజిన్కి ఎమర్జెన్సీ కాల్ చేయటం, ఫైర్ ఇంజిన్ వెంటనే వచ్చి అందులో ఉన్నటువంటి ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళు ఆ ఫైర్ని కంట్రోల్ చేయటం. సో ఆ ఎంప్లాయీస్కి కూడా మీరు ట్రైన్ చేస్తారు. అవునండి. ఇది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చెప్పాలంటే డిఫరెంట్ కోర్స్ సార్. ఇది చాలా స్పెషల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మన దగ్గర ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ చదివి, బీటెక్ చదివి, అట్లనే డిఫరెంట్ లైక్ ఎంసీఏ, ఎంబీఏ చేసిన స్టూడెంట్స్ కూడా ఈ ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సుల ద్వారా మంచి ఉద్యోగాలు సంపాదించవచ్చు. ఈవెన్ మన ఇండియాలో అయ్యుండొచ్చు, అంతేకాకుండా అబ్రాడ్లో కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ లభిస్తాయి. సో మన దగ్గర ఒకవేళ ఇంటర్మీడియట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా డిప్లొమో అండ్ అడ్వాన్స్డ్ డిప్లొమో ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్ కోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్తో మనకి మంచి సర్టిఫికేషన్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం. 1 year కోర్సెస్. ఆఫ్టర్ కోర్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ఆర్గనైజేషన్లో ప్లేస్మెంట్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఆఫ్ రోల్ ఆర్ ఆన్లైన్. ఆ తర్వాత కంటిన్యూస్ దానిపైన డిఫరెంట్ కోర్సెస్, డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. డిగ్రీ బీఎస్సీ ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్. అట్లనే ఇవన్నీ కాకుండా ఇండస్ట్రీలో మేజర్ ఎలిమెంట్ డిగ్రీ కానీ, డిగ్రీలో బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, బీటెక్ ఫ్రెషర్స్ ఆర్ ఎంటెక్ ఆర్ ఎనీ డిప్లొమో, 3 years డిప్లొమో చేసిన స్టూడెంట్స్ మన దగ్గర స్టేట్ టెక్నికల్ బోర్డ్ నుంచి ఇండస్ట్రియల్ సేఫ్టీ ఎస్బిటిఈటి అనే ఒక కోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కోర్సు యాజ్ పర్ ద ఇండస్ట్రియల్ నామ్స్ ప్రకారం ఇట్స్ మ్యాండేటరీ కోర్స్. ఒక ఇండస్ట్రీలో వర్క్ చేయాలంటే కంపల్సరీ ఈ కోర్సు ఎవరైనా చేయాల్సిందే, ఏజ్తో సంబంధం లేకుండా. ఓకే. సో ఆ కోర్సు వల్ల ఇండియాలో ఎక్కడైనా కానీ ఉద్యోగాలు దొరుకుతాయి. అంతేకాకుండా అది ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ అంటే రైట్ నో ఎవరైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా చేసినట్లయితే ఆ కోర్సు వల్ల వాళ్ళకి కెరియర్ ఎన్హాన్స్మెంట్, లైక్ వాళ్ళు కెరియర్లో డెవలప్ అవ్వడానికి ఇది లీగల్గా అప్రూవల్ కోర్సు కాబట్టి వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆ కోర్సును మనం రాటిఫికేషన్ కూడా ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నుంచి చేసుకోవచ్చు. సో ఒక లీగల్ సేఫ్టీ ఆఫీసర్ అట్లా ఈ కోర్స్. ఇవన్నీ గవర్నమెంటే కదా సార్? ఇవన్నీ గవర్నమెంట్ రిలేటెడ్ కోర్సెస్ అండి. దాంట్లో ఎస్బిటిఈటి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అనమాట. సో ఇవి కోర్సెస్ ఎస్బిటిఈటి చేసినా కూడా ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ డిస్టెన్స్ మోడ్లో కూడా ఎంటెక్ ఇన్ ఎన్విరాన్మెంటల్ చేసుకోవచ్చు, బీఎస్సీ ఫైర్ అండ్ సేఫ్టీ చేసుకోవచ్చు,
ఇవన్నీ డిస్టెన్స్ మోడ్లో కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. అప్ టు పిహెచ్డి వరకు కూడా చాలా కోర్సెస్ ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ద బేసిక్ ఎలిమెంట్ ఏంటంటే, మేజర్ థింగ్, ఎవరైతే కెరియర్లో నేను ఇక్కడతో ఆగిపోతున్నాను అని సంకోచం ఉన్న వాళ్ళు ఒక్కసారి రీవెరిఫై చేసుకొని రీస్టార్ట్ చేసుకొని ఈ కోర్స్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అయిపోయింది, మెకానికల్ ఆర్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ఏదైనా చేసినా కానీ వాళ్ళు నేను ఇంకొక ఉద్యోగం నేను చేసిన ఏదైతే మెకానికల్ చేస్తానో మెకానికల్ రిలవెంట్ నాకు జాబ్ రావట్లేదు అనుకునే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇటువంటి కోర్సెస్ని స్పెషల్ ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితే సో జాబ్ కంపల్సరీ 100% జాబ్ ప్రొవైడ్ చేయగలం అండి. అంతేకాకుండా ఇంటర్మీడియట్తో కూడా వాళ్ళు కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్తో ఆగిపోయి మళ్ళీ కెరియర్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇన్స్టెంట్గా సో ఈ కోర్సెస్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సెస్ చేసి మంచి మంచి ఉద్యోగాలు ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ సెక్టార్లో ఎక్కడైనా కానీ మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ లోకల్ కంపెనీస్ ఏ కంపెనీలో అయినా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మీరు చూస్తున్నారు ఇప్పుడున్న కాలంలో ప్రతి ఇండస్ట్రీతో పాటు ప్రతి స్మాల్ సెగ్మెంట్, ఈవెన్ దో థియేటర్స్ అయ్యి ఉండొచ్చు, ఈవెన్ దో మాల్స్ అయ్యి ఉండొచ్చు, ఈవెన్ దో ఎనీ టైప్ ఆఫ్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, సర్వీస్ ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీలో అయినా ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. గవర్నమెంట్ రూల్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్స్ అలా జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు చాలా ఇండస్ట్రీలో జరుగుతున్నాయి. చాలా వ్యక్తులు మనం కోల్పోతున్నాం ప్రమాదాల వల్ల. ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది. సో చాలా లాస్ అవుతుంది. ఈ అవేర్నెస్ అనేది ఎప్పటి నుంచో మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా రకరకాల అవేర్నెస్, రకరకాల ఎక్విప్మెంట్స్, రకరకమైన ఎడ్యుకేషనల్ కోర్సెస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ కోర్స్కి రాను ఆదరణ పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా తగ్గదు. ఎందుకంటే లీగల్గా చట్టాలు చాలా బలపడుతుంటాయి. ఇటువంటి వీటిని కంట్రోల్ చేయడానికి చాలామంది కావాల్సి ఉంటుంది. అలానే ప్రతి ఇండస్ట్రీ కూడా 1000 మందికి ఒక సేఫ్టీ ఆఫీసర్ అవసరం ఉన్న యాజ్ పర్ ద యాక్ట్ ప్రకారం. కానీ ఈ రోజు అదే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో 1000 మందికి 100 మందిని కూడా రిక్రూట్మెంట్ చేసుకునే స్థానంలో ఉన్నాయని గట్టిగా చెప్పొచ్చు. సో 100 మందిని అవును సేఫ్టీ ఆఫీసర్ అవును వాళ్ళు 1000 మందికి ఒక సేఫ్టీ ఆఫీసర్ని రిక్రూట్ చేయాలని యాక్ట్ చెప్తే, కానీ ఇండస్ట్రీస్ ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది, ప్రొడక్ట్ డ్యామేజ్ అవుతుంది, మనం హ్యూమన్ లైక్ ఫెటాలిటీ యాక్సిడెంట్ వల్ల మనం హ్యూమన్స్ని కోల్పోతాం. అంతకు మించిన ఏది మనకి ఇంపార్టెంట్ కాదు. సో మనతో పాటు ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవి కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ అయ్యి అందరికీ సేఫ్టీ ప్రొవైడ్ చేయడంలో సో చాలా వరకు వాళ్ళు ఒక వ్యక్తి చేయాల్సిన వర్క్ దగ్గర కూడా చాలా రకాల ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడానికి చాలామంది సేఫ్టీ ఆఫీసర్ని, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ని రిక్రూట్మెంట్ చేసుకొని ఇటువంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి రోజుకి టెక్నాలజీస్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. సో శాలరీస్ ఎంత ఉంటాయి సార్? సార్ శాలరీస్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే సార్ ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి స్టూడెంట్ మీ ఇన్స్టిట్యూట్కి వచ్చారు. సో వారికి మీరు ఏ కోర్సు ప్రిఫర్ చేస్తారు? ఫస్ట్ ఆ బేసిక్ శాలరీ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి వస్తే ఒక అడ్వాన్స్డ్ డిప్లొమా ఫైర్ అండ్ సేఫ్టీ కోర్స్ చేసుకున్న స్టూడెంట్స్ సో వాళ్ళు ఆ 1 year కోర్స్ కంప్లీట్ చేసుకున్నాక ఇది సింపుల్గా చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే ఇది ఒక స్మాల్ ఫౌండేషన్ కోర్స్ అండి. సో ఈ కోర్స్ వల్లే నేను ఉద్యోగంలో మంచి స్ట్రాంగ్గా నేను మంచి లీడ్ అవుతాను అనుకుంటే భ్రమపడినట్టే. ఆ కోర్స్ అనేది ఫౌండేషన్ అంటే ఇనీషియల్గా మన ఒక ఇండస్ట్రీలో అడ్మిట్ అవ్వడానికి లైక్ జాయిన్ అవ్వడానికి మాత్రం ఉపయోగపడే కోర్స్. ఆ కోర్స్ తర్వాత రిమైనింగ్ కోర్సెస్ కూడా చాలా ఉంటాయి. సో శాలరీ వరకు వస్తే ఇన్స్టెంట్గా 15,000 నుంచి 25,000 కూడా ఆ డిప్లొమాతో తీసుకునే శాలరీస్ ఇచ్చే కంపెనీస్ చాలా ఉన్నాయి. సో అదే ఇంటర్మీడియట్తో గవర్నమెంట్ రిలేటెడ్ చాలా ఇండస్ట్రీలో జాబ్స్ పడుతుంటాయి. అదే కాకుండా నాన్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎంఎన్సీ కంపెనీలో కూడా జాబ్స్ పడుతుంటాయి. సో డిఫరెన్స్ ఏంటంటే కంపెనీ బట్టి శాలరీ ప్యాకేజెస్ అనేది చాలా మారుతాయి. సో 30,000 వరకు ఇచ్చే కంపెనీస్ కూడా ఇంటర్మీడియట్ పైన ఉన్నాయి. అది స్టార్టింగ్ 15,000 నుంచి. ఓకే. సో 15,000 ఇచ్చే ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి. హైయెస్ట్ శాలరీస్ ఎంత ఉంటాయి సార్ మీరు చూసిన హైయెస్ట్ శాలరీ మీ స్టూడెంట్? సార్ మన స్టూడెంట్ అని కాదు, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇది సింపుల్ సార్. మన ఇది ఒక ప్రొడక్షన్ రిలేటెడ్ యాక్టివిటీ కాదు. ఒక ప్రొడక్షన్ బేస్లో ప్రొడక్షన్లో ఉన్న ఎంప్లాయీస్తో కంపేర్ చేసుకుంటే ఇది స్పెషల్. సో సేఫ్టీ ఆఫీసర్స్ అనేది ఒక స్పెషల్ ఎలిమెంట్ ఫర్ ద ఇండస్ట్రీ. దీంట్లో చాలా రేర్ కండిషన్స్లో తక్కువ ప్రయారిటీ బేస్డ్ తక్కువ మంది ఆఫీసర్స్ ఉంటారు. మనం టాలెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్,
ఉన్నట్లయితే దీంట్లో చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే అవకాశాలు ఇండస్ట్రీలో కూడా ఉంటాయి. ఓకే, ఈరోజు మనం 15,000కి శాలరీకి జాయిన్ అయ్యాం కదా, వాట్ అబౌట్ డే ఆఫ్టర్ టుమారో, లైక్ ఆఫ్టర్ 2 years 3 years 4 years 5 years. సో ప్రతిరోజు ప్రతి ఇయర్కి కూడా మనం కంపల్సరీ ద ఫైనాన్షియల్ స్టాండర్డ్ శాలరీలో డిఫరెన్స్ అనేది రావాలి. సో కంపారిజన్ బిట్వీన్ ద అదర్ ఎంప్లాయీ సేఫ్టీ ఆఫీసర్ మీరు చెక్ చేసుకున్నట్లయితే వీళ్ళకి ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నాలెడ్జ్ పెరుగుతున్న కొలది ఇండస్ట్రీస్ నుంచి మనం చాలా శాలరీని ఆఫర్ చేయొచ్చు. మనకు 2 years ఎక్స్పీరియన్స్ పైన ఇంకొక కంపెనీకి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30,000 నేను 2 years ఎక్స్పీరియన్స్కి ఒక ఇండస్ట్రీలో నేను వర్క్ చేస్తున్నాను, అక్కడ 30,000 వస్తుంది. అదే వై ఇండస్ట్రీకి వెళ్తే నేను 40,000 కూడా డిమాండ్ చేయగలను ఇఫ్ ద ఇంట్రెస్టెడ్. మీలో టాలెంట్ ఉంది, మీరు లీగల్ కాంప్లైంట్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇఫ్ ద ఇండస్ట్రీ నీడెడ్ యూ కంపల్సరీ దే ఆర్ కాంపన్సేట్ ఫర్ ద మనీ. సో బికాజ్ సీన్ గారు నాకు డౌట్, ఇప్పుడు ఇండస్ట్రీస్తో పాటు సినిమా థియేటర్స్, సో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, అక్కడ కూడా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ కంపల్సరీగా అవసరం. సో అక్కడ ఇప్పుడు ప్రజెంట్ వారు యూజ్ చేసే పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీలో కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో తీసుకున్నట్లయితేనండి, ప్రతి మాల్కి కూడా సేఫ్టీ ఆఫీసర్స్ ఆర్ ఫైర్ ఆఫీసర్స్ ఉన్నారు. ప్రతి మాల్కి ఉన్నారు. మాల్సే కాకుండా ఈవెన్ దో రోడ్ సేఫ్టీ రిలేటెడ్ కూడా ఫైర్ ఆఫీసర్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు. అంతేకాకుండా మనకి స్కూల్స్ హాస్పిటల్స్ కూడా సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు. హాస్పిటల్స్ కూడా మెయిన్ కదా. సో ఇప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎక్కడైనా ఫైర్ జరగవచ్చండి. సో ఈ హాస్పిటల్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే ఫైర్ రెస్క్యూ చేయాలి, పేషెంట్స్ ఉంటారు, ఫైర్ సిలిండర్స్ ఆర్ ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్ అండ్ ఫైర్ అలారం సిస్టమ్ ఎవ్రీథింగ్ మ్యాండేటరీ. దాన్ని ఆపరేట్ చేయడానికి కంపల్సరీ సేఫ్టీ ఆఫీసర్స్ ఆర్ ఫైర్ మెన్స్ కంపల్సరీ కావాలి. అందరూ చేసే ఆపరేషన్ కాదు ఇది, అందరూ చేయలేరు. ఈవెన్ దో వర్క్లో ఉన్న వాళ్ళు కూడా సమ్ టైమ్స్ మే డిఫాల్ట్ సమ్ టైమ్స్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కానీ అది చాలా ఇప్పుడు అంటే వాళ్ళు రెగ్యులర్గా వర్క్ చేసి ఉన్న వాళ్ళకి కూడా సమ్ టైమ్స్ అది డిఫికల్ట్ అవి ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. ఎందుకంటే ఫైర్ జరిగితే మనకి ఏ టైప్లో ఎట్లా జరుగుతుంది, ఎట్లా బ్లాస్ట్ జరుగుతుంది అనేది మనం గుర్తించలేము. చాలా ఫాస్ట్గా జరుగుతుంది, చాలా స్పాంటేనియస్గా అక్కడ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇన్ కేస్ ఆఫ్ ఒకదానికి వల్ల ఇంకొకటి జరిగినా కానీ చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, మనం ఫెటాలిటీ కూడా చాలా ఎక్కువ వరకు ప్రాపర్టీ డామేజ్తో పాటు జరుగుతుంది. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు అంతా డిజిటల్ యుగం అండి. ఇప్పుడు రానున్న రోజుల్లో ప్రతి ఆర్గనైజేషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా మ్యాండేటరీ సేఫ్టీ ఆఫీసర్స్ ఫైర్మెన్స్ అట్లా ఎప్పటికప్పుడు లీగల్గా కూడా చట్టాలు కూడా అన్నీ చేంజ్ అవుతున్నాయి రెగ్యులర్గా ఇయర్ బై ఇయర్. సో అలానే ఒకప్పుడు సినిమా హాల్స్కి అయ్యి ఉండొచ్చు, లేదంటే షాపింగ్ మాల్స్ అయ్యి ఉండొచ్చు, హాస్పిటల్స్ ఎట్లా ఇప్పటి వరకు లేదు. అవేర్నెస్ వస్తుంది, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, దానివల్ల ఎట్లా అని కంట్రోల్ చేయడం గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి దగ్గర కావాల్సిన ప్లేసెస్లో వాళ్ళని రిక్రూట్ చేయడం కూడా జరుగుతుంది. సార్ ఇప్పుడు మీ దగ్గర అన్ని ఆఫ్లైన్ క్లాసెస్ అయినా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయా? మన దగ్గర ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. సో మన స్పెషల్ ఏంటంటేనండి, కంటిన్యూ ఆఫ్లైన్ క్లాసెస్తో పాటు ఈరోజు ఏదైతే ఆఫ్లైన్ క్లాసెస్ ఉందో మళ్ళీ సేమ్ యాజ్ ద ఆన్లైన్ క్లాసెస్ టెక్నికల్ ఫ్యాకల్టీస్ ఉంటారండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అందరూ డీల్ చేయలేరు. వాళ్ళని స్టూడెంట్స్ని బేస్ని బట్టి మన ట్రైనర్స్ కూడా హైలీ క్వాలిఫైడ్ ట్రైనర్స్. ఓకే, సో వాళ్ళు ఒక 20 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్, ఈవెన్ దో దే హ్యావ్ ఏ క్వాలిఫికేషన్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఆర్ బీటెక్ ఆర్ ఎంటెక్ అండ్ అదర్ కోర్సెస్ వాళ్ళు కంప్లీట్ చేసి దీని మీద చాలా అవగాహన ఉంటాయి. కానీ స్టూడెంట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్ ఇది ఎంటైర్లీ డిఫరెంట్ అండి. సో ఇప్పటి వరకు ఎన్ని బ్యాచెస్ ట్రైన్ చేశారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని తెలుసుకోవచ్చా సార్? అరౌండ్ 10+ బ్యాచెస్ వెళ్ళాయండి. దీంట్లో మనకి చాలా వరకు మా దగ్గర ఫ్రెషర్స్ ఎవరు కూడా మోస్ట్లీ ఫ్రెషర్స్ అనేవాళ్ళు మా దగ్గర ఇన్ టైంలో జాబ్స్ అయితే తీసేసుకుంటారండి. మాకు క్యాంపస్ జరుగుతాయి ఇండస్ట్రీస్ నుంచి మాకు. సో మేము ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాం కాబట్టి సో చాలా ఇండస్ట్రీస్కి మన స్టూడెంట్స్ని ప్రొవైడ్ చేస్తాం. చాలా ఈజీగా మనం అయితే జాబ్ ప్లేస్మెంట్ అనేది మన ఆర్గనైజేషన్లో మనం ఇచ్చే ట్రైనింగ్ బేస్ బట్టి ఓకే. సో వాళ్ళు చాలా ఈజీగా ప్లేస్మెంట్ అనేది మంచి ఇండస్ట్రీలో వాళ్ళు పొందగలుగుతున్నారు విత్ గుడ్ శాలరీ.
ఇన్ కేస్ అబ్రాడ్లో వర్క్ చేయాలనుకుని అబ్రాడ్ వెళ్ళొచ్చు, ఇండియాలో వర్క్ చేయాలని ఇండియా. సో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇండియాలో కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ లభిస్తున్నాయని చెప్పొచ్చండి. చాలా మంచి ప్లేస్మెంట్స్ ఇండియాలో కొడుతున్నారు కంపేర్ టు అబ్రాడ్ అండి రైట్ నౌ. శ్రీనివాసంత్ గారు, మీరు ఫౌండర్ అండ్ సీఈఓగా ఉన్నారు, అయితే మీరు కూడా ఏమన్నా క్లాసెస్ చెప్తారా? లేదు సార్, నాకు యాక్చువల్గా నేను వచ్చి యాజ్ ఎ సేమ్ ఫీల్డ్ అండి. నేను 14+ ఇయర్స్ నేను సేమ్ ఫీల్డ్ నుంచి వచ్చాను. నా అడ్వాంటేజ్ ఏంటంటే నాకు దీంట్లో పూర్తిగా అవగాహన ఉండడానికి, అంటే అవగాహన ఉన్న వాళ్ళ ద్వారా రన్ చేసే ఆర్గనైజేషన్ ఎంత సాలిడ్గా ఉంటుందని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ నేను ఈ రిలవెంట్ ఫైర్ సేఫ్టీ హెల్త్ ఎన్విరాన్మెంట్ రిలవెంట్ నేను యాజ్ ఏ అసిస్టెంట్ నుంచి మేనేజర్ క్యాడర్ వరకు నేను వర్క్ చేసిన రోల్స్ చాలా ఉన్నాయి. సో దీని మీద చాలా కమెంట్స్ ఉన్నాయి. నేను ఎంఎన్సి థాయిలాండ్ రిలేటెడ్ కంపెనీలో కూడా వర్క్ చేసి ఉన్నాను. ఓకే. సో అంతే ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ రకరకాల ఇండస్ట్రీ రిలవెంట్ ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ వల్ల సో మనం మన స్టూడెంట్స్కి కూడా చాలా మంచి కెరియర్ని డెవలప్ చేయొచ్చు. బట్ నేను ట్రైనింగ్స్ తీసుకునేది నా టీము సపరేట్ ట్రైనింగ్ టీం ఉంటుంది. బట్ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి మనం ఎప్పుడు ట్రైనింగ్స్ అయితే ఈ మధ్య నేను క్యారీ చేయలేదు. బట్ ప్రీవియస్లీ నేను మంచి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేసేవాడిని. ఇండస్ట్రీస్ రిలవెంట్ అయ్యి ఉండొచ్చు, నా స్టూడెంట్స్కి అయ్యి ఉండొచ్చు. సో మనం ఇప్పుడు ప్యూర్లీ వీ గివెన్ ద సజెషన్స్ హౌ టు డెవలప్. సో 10 years నుంచి చూసారు కదా బ్యాచెస్. సో ఫ్రెష్ బ్యాచెస్ కి ఈ 10 years అనుభవాన్ని మీరు స్టూడెంట్స్ షేర్ చేసుకుంటాను. సో నాలో అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్తో మనం మాట్లాడడం, వాళ్ళ డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటే మన ఎక్స్పీరియన్స్ అనేది చాలా సాలిడ్ అండి. సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి వాళ్ళు ఉపయోగించుకున్నట్లయితే. సో ఇండస్ట్రియల్ కరికులం ఇండస్ట్రీ ఎట్లా తీసుకుంటుంది, ఇండస్ట్రీస్కి ఏం కావాలి అనేది మనకు తెలిసేటప్పుడు స్టూడెంట్కి ఏం కావాలనేది మనం ఇస్తాం. సో ఆ ఇన్పుట్స్ 100% వాళ్ళ జాబ్లో ఈజీగా ఉపయోగపడతాయి. సో మనం పెద్దగా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నా ఫోకస్ అనేది ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే నేను వాళ్ళ ఏదైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నానో వాళ్ళ ట్రైనింగ్ బేస్ పైన ఉంటుంది. సో ఎప్పుడైతే స్టూడెంట్ని బట్టి నేను ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నానో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆ థియరిటికల్ నాలెడ్జ్ రెండూ ఉండేటప్పుడు ఇండస్ట్రీ కంపల్సరీ వాళ్ళని తీసుకుంటుంది. సో వాళ్ళకి నాలెడ్జ్ ఉండేటప్పుడు ఈజీగా వాళ్ళు జాబ్ సంపాదిస్తారు. దాంట్లో పెద్దగా మేము ఇది ఇండస్ట్రీని నాక్ చేయాల్సిన పని కూడా లేదు సార్, ఎందుకంటే మా దగ్గరకు వచ్చే ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయి. సో లొకేషన్స్ ఎక్కడెక్కడ సార్ ట్రైనింగ్, మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్? మాది ఇప్పుడు వచ్చేసి మోస్ట్లీ వైజాగ్ అనేది మెయిన్ క్యాంపస్ అండి, విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళంలో 1 acre క్యాంపస్ ఉందండి. అది ఓన్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్ యాడ్. 1 acre క్యాంపస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ యాడ్ విత్ ఫైర్ టెండర్ అండ్ కన్ఫైన్డ్ స్పేస్ అండ్ స్కఫోల్డింగ్ అండ్ ఫైర్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆల్ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ ఉంటుందండి అక్కడ. ఇప్పుడు ఎందుకు అంటే మన యాక్చువల్గా ఒక ఫైర్ సేఫ్టీలో మెయిన్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అయితే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది డిఫరెంట్ మెథడాలజీ ఉంటుంది. దాన్ని మన ఒక టౌన్ సెగ్మెంట్లో కానీ అలానే ఒక ఆఫీస్ సెగ్మెంట్లో కానీ ఎక్కడ మనం చేయలేం. దానికంటూ డిఫరెంట్ ప్లేస్ కావాలి. ఎందుకంటే మనం ప్రాక్టికల్గా ఫైర్ని క్రియేట్ చేస్తాం. ప్రాక్టికల్గా చేస్తారు ఫైర్ క్రియేట్ చేసి ఆ ఫైర్ని ఎలా కంట్రోల్ చేయాలి. ప్రాక్టికల్గా వుడ్తో ఫైర్ చేస్తాము, ఆయిల్తో ఫైర్ చేస్తాము, గ్యాస్తో ఫైర్ చేస్తాము, ఎల్పిజిని కూడా టెస్ట్ చేస్తాము. గ్యాస్ పెట్టి స్టూడెంట్స్ అందరూ ఉంటారు. భయపడరా సార్ స్టూడెంట్స్? సార్ అది ఎట్లా ఉంటుందంటే స్టూడెంట్స్కి ఆల్రెడీ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఉంటేనే కదా వాళ్ళు చేయగలిగేది. అట్లానే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా మన చాలా స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది అవుట్ సైడ్ ఆఫ్ ద టౌన్. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ముందుగానే మనం ప్రికాషన్స్ ఇస్తాం, ఎట్లా ఉంటుంది, ఎట్లా చేయాలి ఏందనేది. సో అక్కడ మనం స్టూడెంట్స్తో చేయించేటప్పుడు కూడా వాళ్ళకి పీపీఈ టోటల్ ప్రొటెక్షన్ కూడా హెల్మెట్ అని, గ్లౌజెస్ అని, ఇట్లా అన్ని షూ కూడా యూజ్ చేసి చాలా జాగ్రత్తగా ప్రాక్టికల్స్ అనేది అవుతుంటాయి. ఎవ్రీ ఇయర్ ఎన్ని అడ్మిషన్స్ వస్తాయి సార్? ఎవ్రీ ఇయర్ అరౌండ్ 700 to 1000 అడ్మిషన్స్. 700 to 1000 డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి కదా సార్. ఓకే. ఫీజెస్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు ఫీజెస్ కోర్సుని బట్టి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడ్వాన్స్డ్ డిప్లొమా ఫైర్ అండ్ సేఫ్టీ అనుకోండి 40,000 వరకు కోర్స్ ఫీజు. 1 year కోర్స్. సో అలానే ఇప్పుడు మన డిప్లొమా నుంచి పిహెచ్డి వరకు లెవెల్ ఆఫ్ ద కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ని బట్టి మన ఫీజెస్ అనేది పర్టికులర్ కోర్స్కి పర్టికులర్ ఫీజ్ స్ట్రక్చర్స్ ఉంటుంది. సో మొత్తానికి హాస్టల్ ప్రొవైడ్ చేయడం ఉంటుందా సార్ మీ ఇన్స్టిట్యూట్? మన ఇన్స్టిట్యూట్లో హాస్టల్ వచ్చేసి
డైరెక్ట్ హాస్టల్ మనం ప్రొవైడ్ చేయట్లేదు, బట్ స్టూడెంట్స్కి మనం హాస్టల్తో టైఅప్ అయ్యి మనం మంచి ఫెసిలిటీ ఉన్న హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో దే నీడ్ టు పే డైరెక్ట్లీ టు హాస్టల్ ఓనర్స్. బట్ ఫెసిలిటీస్ అయితే మాత్రం మన ఆర్గనైజేషన్కి విశాఖపట్నం మెయిన్ క్యాంపస్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో హైదరాబాద్లో ఎప్పుడు పెడుతున్నారు మరి క్యాంపస్? హైదరాబాద్లో యాక్చువల్లీ చూస్తున్నామండి, హైదరాబాద్లో మంచి క్యాంపస్ పెట్టాలని ఉంది. సో మన మెయిన్ ఏంటంటే మన ఇండియాలో ఎక్కడున్న స్టూడెంట్స్ని క్యాప్చర్ చేసి అక్కడ మెయిన్ 1 ఎకరా క్యాంపస్ అనేది మెయిన్. సో అక్కడ ప్రాక్టికల్ సెషన్స్ మనం కండక్ట్ చేస్తాం. సో ఎవరైనా కానీ 1 మంత్ ఆర్ 15 days రావాల్సిందే. అక్కడ మొత్తం ఎక్విప్మెంట్ మనం మూవ్ చేయలేము, అంతా ఫిక్స్డ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో అదే మూవ్ చేసే ఎక్విప్మెంట్ కాదు కదా? కాదు, ఫైర్ టెండర్, స్ప్రింక్లర్ సిస్టమ్స్ అన్ని డెమోస్ ఉంటాయి. ఆ డెమోస్ అవన్నీ చూపించాలంటే ఎవ్రీవేర్ మనం దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఇట్స్ టూ మచ్ కాస్ట్లీ ఎక్విప్మెంట్. సో సోను సూద్ గారితో కూడా ఈ మధ్య కాలంలో అవార్డులు కూడా తీసుకున్నట్టున్నారు ఇన్స్టిట్యూట్ తరపు నుంచి. అవును సార్, అవును. ఎన్ని అవార్డ్స్ వచ్చేసారు ఇప్పటి వరకు? నాకు దగ్గర 8 to 10 అవార్డ్స్ ఉన్నాయండి. 10 yearsకి అరౌండ్ చాలా ఎవ్రీ ఇయర్ మంచి మంచి అవార్డ్స్ ఉన్నాయి. దాంట్లో అంటే చెప్పాలనుకుంటే 2024 లేటెస్ట్గా ఏషియన్ ఐకానిక్ అవార్డ్ 2024 ఏషియాలోనే టాప్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ అండ్ ఇండస్ట్రియల్ సర్వీసెస్ రిలేటెడ్ సోను సూద్. ఏషియాలోనే టాప్ ఫైర్ అండ్ సేఫ్టీ? ఎస్ సార్, ఏషియన్ ఐకానిక్ అవార్డ్ 2024. ఇట్స్ ఎ సినారియో, ఇట్స్ రిలేటెడ్ టు ఏషియా కంట్రీలో ఉన్న టాప్ ఆర్గనైజేషన్స్ రిలవెంట్ బిజినెస్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ అండి. దాంట్లో సోను సూద్ చేతుల గారి మీదుగా మనకి మన ఇన్స్టిట్యూట్కి ఎస్పెషల్లీ మన అవార్డు తీసుకోవడం జరిగింది 2024. ప్రముఖ బాలీవుడ్ అండ్ మీకు తెలుసు ఆయన కరోనా టైంలో కూడా చాలా ఫేమస్, చాలా మంచి చేశారు. సో దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆయన దగ్గర తీసుకోవడం అనేది అంత చిన్న విషయం ఏం కాదు. సో మంచి వ్యక్తిత్వం, మంచి అలానే మంచి సర్వీస్, సోషల్ సర్వీస్ చేశారు కాబట్టి. సో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సార్ మీ ఇన్స్టిట్యూట్? గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అండి. అది కాకుండా మనం రిమైనింగ్ లైక్ 2023 బ్యాంకాక్లో మనకి ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్ అని ఒక బిజినెస్ సమ్మిట్ అండి. దానికి అప్లికేషన్ కూడా ప్రాసెస్ చేస్తే మనకి లాస్ట్ మినిట్లో, అది చాలా పెద్ద బిజినెస్ సమ్మిట్, దాంట్లో కూడా మనకి అవార్డు వచ్చింది 2023 బ్యాంకాక్లో. ఓకే, బ్యాంకాక్లో ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్ అవార్డ్స్ అండి, బ్యాంకాక్ 2023. 22లో మనకి మన ఆర్గనైజేషన్కి రేడియో సిటీ ఎఫ్ఎం నుంచి ఒక అవార్డు కూడా వచ్చింది, ద వైజాగ్ సిటీ ఐకాన్ అవార్డు అని. అది కూడా మన ఇన్స్టిట్యూట్కి వచ్చింది. అంటే ఇవన్నీ ఒకటైతే బిజినెస్ అవార్డ్సే కాకుండా మనలో ఉన్న స్పెషాలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సొసైటీకి ఏదో ఒకటి మన స్టూడెంట్ నుంచి అయినా మన ఆర్గనైజ్ అయినా చేయాలి కామన్గా. దాంట్లో మన ఆర్గనైజేషన్ నుంచి ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డేకి 26కి మనం బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ ఇట్లా కండక్ట్ చేయడం జరుగుతుందండి. దాంట్లో భాగంగా బెస్ట్ బ్లడ్ డొనేషన్ మోటివేషన్ అవార్డు నెల్లూరులో ఛత్రపతి శివాజీ నుంచి మనం 2019లో ఒక అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ రీసెంట్గా హైట్స్ ఆఫ్ సక్సెస్ మ్యాగజైన్ 15 లీడర్స్లో కూడా 1 month అయ్యింది. దాంట్లో కూడా నాకు మ్యాగజైన్లో కూడా బెస్ట్ అవార్డు ఇస్తూ మ్యాగజైన్లో కూడా నాకు కవర్ చేయడం జరిగింది, హైట్స్ ఆఫ్ సక్సెస్ మ్యాగజైన్. అది అమెజాన్లో కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉన్నారు సార్ ఓవరాల్గా ఇన్స్టిట్యూట్కి? ఇప్పుడు ఇది రెగ్యులర్ ఎడ్యుకేషన్ రెలవెంట్ కోర్సెస్కి 5 to 6 రెగ్యులర్ ఫ్యాకల్టీ అండి సబ్జెక్ట్ని బట్టి. ఇది కాకుండా మనకు ఓవరాల్గా ఆన్లైన్ ఫ్యాకల్టీస్ డిఫరెంట్ క్రైటీరియా బట్టి చేంజ్ అవుతుంటారండి. ఇదంతా గెస్ట్ ఫ్యాకల్టీ మీద బేస్ అయి ఉంటుంది. సో అడ్మిషన్స్ ఓపెన్స్ చేసే టైం జూన్ అట్లా. అది రెగ్యులర్గా బ్యాచెస్ ఉంటాయి సార్ 1 year. ఓకే, ఇప్పుడు కోర్సుని బట్టి మనం బ్యాచెస్ కంటిన్యూ చేస్తుంటాం. సో అంతేగాని స్పెసిఫిక్గా ఈ మంత్లో అడ్మిషన్స్ అనేది ఏం లేదు అంటే కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్స్ ఉందండి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ నోటిఫికేషన్ వచ్చిన జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఇట్లా అడ్మిషన్స్ స్టార్ట్ అవుతుంటాయి. ఒక కోర్సు నుంచి ఒక్కొక్కటి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్లొమో, అడ్వాన్స్డ్ డిప్లొమో, సేఫ్టీ డిప్లొమో కావాలనుకుంటే అవి రన్నింగ్ బ్యాచెస్తో కూడా స్టూడెంట్స్ చేయొచ్చు. 6 months కోర్సెస్, 1 year కోర్సెస్ ఇట్లా. సో మొత్తానికి ఇంటర్మీడియట్తో ఆగిపోయి లేకపోతే ఆర్థిక సమస్యల వల్ల డిగ్రీ కానీ లేదా ఇంజనీరింగ్ కానీ చేయకుండా కేవలం ఇంటర్మీడియట్ తోటి ఆగిపోయినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే శ్రీను మహంతి గారి దగ్గరికి వస్తే తక్కువ ఫీజు తోటి సో ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సెస్ నేర్చుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టేయచ్చు. గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ రిలవెంట్ ఏదైనా చేయొచ్చు అండి. గవర్నమెంట్ అని కాదు, నాన్ గవర్నమెంట్ రిలేటెడ్ చాలా ఎంఎన్సీస్, చాలా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీస్లో చాలా సేఫ్టీ ఆర్ ఫైర్ ఆఫీసర్స్, సేఫ్టీ స్టివార్డ్స్ ఇట్లా ఉద్యోగాలు చాలా అవైలబిలిటీ ఉన్నాయి.
అంతేకాకుండా ద మేజర్ థింగ్ మీరు డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నా కానీ అట్లనే మీరు బీటెక్ ఆర్ డిప్లొమా చేసి ఖాళీగా ఉన్నా కానీ చాలా మంచి కోర్సెస్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి, ఫైర్ అండ్ సేఫ్టీలో ఎస్పెషల్లీ. సో వాళ్ళకి బీటెక్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి కెరియర్. బీటెక్ ఇప్పుడున్న బ్యాచ్లో కంటిన్యూస్ బీటెక్ ఫ్రెషర్స్. సో చాలా మంది డైరెక్ట్గా బీటెక్ హైయెస్ట్ గ్రేడ్ సంపాదించిన వాళ్ళు కూడా ఈ కోర్స్ పైన చాలామంది ఇంట్రెస్ట్ చూపించి ఈ కోర్సు జాయిన్ అవ్వడం జరుగుతుంది లేటెస్ట్గా. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి సార్? నాది ఎంఎస్సి కంప్లీటెడ్ అండి. ఎంఎస్సి నేను పీజీడీ వచ్చేసి దీంట్లోనే డిప్లొమా కోర్సెస్ అండ్ అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సెస్ కంప్లీట్ చేశాను. జనరల్ చిన్న చిన్న కోర్సెస్ ఇంకా ఫస్ట్ ఎయిడ్ ఇట్లా కోర్సెస్ అన్ని చాలా కోర్సెస్ యాడ్ ఆన్ కోర్సెస్ ఉంటాయి దీంట్లో. ద మేజర్ అయితే అది పిహెచ్డి అండర్ దీంట్లో ఉంది. బట్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ యూజీసీ నామ్స్ ప్రకారం కంటిన్యూ చేస్తున్నాను. అది పర్ష్యూరింగ్, ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. అంతే సార్. నా జాబ్ చేశారు ఎక్కడన్నా? అదే సార్, నేను మీకు ఆల్రెడీ బిఫోర్ చెప్పాగా, నేను ఆల్రెడీ సేమ్ 14 years నాకు సేమ్ రిలవెంట్ దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, వర్క్ చేసి ఉన్నానని. నేను ఒక కార్పొరేట్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ, థాయిలాండ్ కంపెనీలో వర్క్ చేశాను. సిపిఎఫ్ ఇండియా అని, చరణ్ పోక్పండ్ ఇండియన్ గ్రూప్ అనేది థాయిలాండ్ కంపెనీ. ఆ థాయిలాండ్ కంపెనీలో నేను వర్క్ చేశాను. అరౌండ్ 12 years వరకు వర్క్ చేశాను. సో మొత్తానికి ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సెస్ గురించి సో చాలా తెలియనటువంటి అంశాలు చాలామందికి, అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగులు ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో సో వాళ్ళకి తెలియని కోర్సెస్, వాళ్ళకి తెలియనటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మీ ద్వారా మన ప్రైమ్ నైన్ ద్వారా ప్రేక్షకులకి వీక్షకులకి అందించాం. సో శ్రీను మహంత్ గారు, మొత్తానికి ఇండస్ట్రీస్కి ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు మీ ఐఐఎఫ్ఎస్సి ద్వారా? ఐఐఎఫ్ఎస్సి ద్వారా ఇండస్ట్రీస్కి ఆడిట్స్, ఇండస్ట్రీ రెలవెంట్ ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ చాలా ఆడిట్స్ ఉంటాయండి. ఆడిట్స్ కూడా మన ఇండస్ట్రీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐఎస్ఓ స్టాండర్డ్ ఆర్ ఐఎస్ స్టాండర్డ్ రిలవెంట్ ఎనీ టైప్ ఆఫ్ ఆడిట్స్ని మనం ప్రొవైడ్ చేస్తాము. అంతేకాకుండా ఇండస్ట్రీస్లో టూల్స్ అండ్ ట్యాగ్లు, ఇన్స్పెక్షన్స్ అండ్ సర్టిఫికేషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఇండస్ట్రీస్ హజార్డ్ స్టడీస్, రిస్క్ అసెస్మెంట్స్ ఇవి కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఆర్ వర్కర్స్కి స్పెషల్ ట్రైనింగ్స్ లైక్ ఫైర్ రిలేటెడ్ బేసిక్ ఫైర్ అండ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ కెమికల్ సేఫ్టీ మేనేజ్మెంట్ ఆర్ డిఫరెంట్ సినారియో బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్ అలా వాళ్ళకి మాక్ డ్రిల్స్, ఫస్ట్ ఎయిడ్ ఇట్లా అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఇండస్ట్రీస్ కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆథరైజ్డ్ ట్రైనర్, ఆథరైజ్డ్ ఫ్యాకల్టీతో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ ద సర్టిఫికేషన్. అదే కాకుండా మ్యాన్ పవర్ని కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద ఇండస్ట్రీ. వాళ్ళకి ఏమైనా ఫైర్మ్యాన్, ఇప్పుడు స్పెషల్గా ఫైర్మ్యాన్స్ కావాలనుకుంటే మనం ట్రైనింగ్ ఇచ్చి మనం ఫైర్మ్యాన్ని కూడా ఇండస్ట్రీకి మనం పంపించడం జరుగుతుంది. మన ఆర్గనైజేషన్ నుంచి మనం పంపించడం జరుగుతుంది. ధన్యవాదాలు శ్రీను మహంత్ గారు. నమస్తే సార్. సో ఐఐఎఫ్ఎస్సి ఇన్స్టిట్యూట్ ద్వారా ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సెస్ గురించి తెలియనటువంటి వారందరికీ కూడా సో మన ప్రైమ్ నైన్ వేదికగా మీరు మాతో షేర్ చేసుకున్నందుకు మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మరి ఇది చూశారు కదా, ఇంటర్మీడియట్తో ఆగిపోయి లేదా ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ అయ్యి డిగ్రీతో ఆగిపోయినటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఐఐఎఫ్ఎస్సి ఇన్స్టిట్యూట్లో తక్కువ ఫీజుకే ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సెస్ నేర్పిస్తూ వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పనే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్తున్నారు ఐఐఎఫ్ఎస్సి ఫౌండర్ అండ్ సిఇఓ శ్రీను మహంత్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్.